హలో గైస్, వెల్కమ్ టు ఏఎన్ వ్యూస్. ఇవాళ వీడియోస్లో అయోధ్య గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకి వచ్చేసాను. మీకు తెలుసా అయోధ్య ఎప్పుడు కంప్లీట్ అవబోతుందో? మీకు తెలుసా అయోధ్య నిర్మించడానికి ఎంత ఖర్చు అయిందో? మీకు తెలుసా ఎన్ని విరాళాలు వచ్చాయో? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీకు తెలుసా అయోధ్య 2026 జూన్లో పూర్తవుతుందని? అలాగే మీకు తెలుసా అయోధ్యకి 3,400 కోట్ల విరాళాలు వచ్చాయని? మీకు తెలుసా అయోధ్యను నిర్మించడానికి, అయోధ్య మందిరాన్ని కట్టడానికి 900 కోట్లు అయిందని? మీకు తెలుసా 5 మండపాలు కట్టడానికి 1800 కోట్లు కాస్ట్ అయిందని చెప్పి? అలాగే మీకు తెలుసా సీతమ్మ వారి జన్మస్థానం అయినటువంటి నేపాల్ నుంచి శ్రీరాముల వారికి అత్తింటి సారి వచ్చిందని? మీకు తెలుసా కన్స్ట్రక్షన్లో ఇనుప రాడ్ అనేటువంటిది వాడకుండానే కన్స్ట్రక్షన్ చేశారని? మీకు తెలుసా ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా కానీ ఈ రామ మందిరానికి ఎటువంటి హాని జరగదని? మీకు తెలుసా ఈ రామ మందిరం 2400 సంవత్సరాలు ఉంటుందని? మీకు తెలుసా ఈ రామ మందిర ఆలయం ద్వారా సంవత్సరానికి కొన్ని కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని భారతదేశానికి? మీకు తెలుసా ప్రపంచంలోనే అతిపెద్ద 3వ టెంపుల్గా అయోధ్య రికార్డులకు ఎక్కిందని? మీకు తెలుసా అయోధ్యకి 14 బంగారు ద్వారాలు ఉన్నాయని? మీకు తెలుసా సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి నుదుటిని తాకుతాయని? మీకు తెలుసా రాముల వారి అత్తింటి వారు 3000 రకాల సారీ పంపారని? మీకు తెలుసా రామ మందిరంలో అమర్చిన గంట 2400 కేజీలు ఉంటుందని? మీకు తెలుసా రామ మందిరం ముందు అమర్చిన ధ్వజస్తంభం 5500 కేజీలు ఉంటుందని? సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని ఫ్యాక్ట్స్తో, మరికొన్ని తెలియని విషయాలతో మీ ముందరకు వస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా? దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మరికొన్ని వీడియోస్ తీస్తానని చెప్పేసి మీకు చెప్తున్నాను. అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ తెచ్చినా మీ నోటిఫికేషన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.